హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చికెన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ నేను 1 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇక్కడ దానిలో ఉప్పు పసుపు వేసుకొని ఒక 3 to 4 టైమ్స్ చికెన్ని వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న చికెన్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. దానిలోనే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. అందులో మనం ఒక స్పూన్ తీసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు చికెన్కి పట్టేలాగా ఒకసారి పైకి కిందకి ఒక 2-3 టైమ్స్ కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మీరు ఈ ముక్క చూస్తున్నారు కదా, చికెన్ అనేది ఈ సైజులో ఉంటే విరిగిపోదండి. దాని తర్వాత ఇక్కడ నేను ఏమాత్రం వాటర్ యాడ్ చేయలేదండి. ఒక డ్రై ప్యాన్ తీసుకొని 1.5 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేయించుకోవాలండి. నా దగ్గర ధనియాలు జీలకర్ర పౌడర్ ఆల్రెడీ ఉందండి, అందుకే ఆవాలు మెంతులు వేసుకొని వేయించుకుంటున్నానండి. మొత్తం మీరు మరీ ఆవాలు మెంతులు బాగా నల్లగా అయ్యేదాకా వేయించుకోకూడదు. ఈ కలర్లో ఉండాలండి. ఇక్కడ నేను ఏమాత్రం వాటర్ యూస్ చేయలేదండి. చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ అంతా ఉడికిపోయింది. మీరు ఇక్కడ చూస్తే చికెన్ మొత్తం ఎగిరిపోయిందండి. సో ఇప్పుడు మనం ఒక 1/2 kg ఆయిల్ అనేది ప్యాన్లోకి యాడ్ చేసుకొని అది హీట్ ఎక్కాక మనం చికెన్ని ఒక 2 బ్యాచెస్గా వేసుకోవాలండి. ఎందుకు అంటే ఒక్క బ్యాచ్లోనే వేసుకుంటే చికెన్ అనేది మీకు ఫ్రై అవ్వదు. సో ఇప్పుడు 2 బ్యాచెస్గా వేసుకొని చికెన్ని ఫ్రై చేయాలి. ఇలా పైకి కిందకి అనుకుంటా ఫ్రై చేయండి. ఎందుకంటే మీకు కింద అనేది అడుగంటుకోకుండా ఉంటుంది. చికెన్ అనేది విరిగిపోదన్నమాట తీసేటప్పుడు. ఇప్పుడు మీరు చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇంకా డీప్ ఫ్రై చేస్తే కనుక మీకు ముక్క గట్టిగా అయిపోద్ది, మీరు నవ్వలేరు. అదే ప్యాన్లో 1 కప్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో మనం వేయించుకున్న చికెన్ వేసేసి ఒక 2 to 3 మినిట్స్ అదే మీడియం ఫ్లేమ్లో మనం వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1 కప్ కారం అనేది వేసుకోవాలి. మీకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్ వేసుకోండి. అన్నీ ఒకసారి వేసి కలుపుకోకండి, ఎందుకు అంటే పట్టవన్నమాట పీసెస్కి. ఇలా కారం ఇప్పుడు నేను 1 కప్ కారం వేసుకున్నా కదా, ఇది పూర్తిగా కలిసాకనే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏదైనా వేసి కలపండి. సో ఇప్పుడు మీకు కారం కావాలన్న వాళ్ళు 1.5 వేసుకోవాలి, 2 వేసుకోవచ్చు, ఎన్నైనా వేసుకోవచ్చు. అది మీ రుచిని తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను 3/4 కప్పు సాల్ట్ వేసానండి. సాల్ట్ కొంచెం కావాలంటే తక్కువే వేసుకోండి, ఎందుకంటే సరిపోతే పచ్చడి మొత్తం అయిపోయాక మళ్ళీ కలుపుకోవచ్చు. ఎక్కువైతే కష్టమైద్ది. దాని తర్వాత మనం ఇందాక మిక్సీ వేసుకున్న పౌడర్ ఉంది కదా, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు, ఆ పౌడర్ వేసుకొని కలుపుకోండి. దాని తర్వాత హాఫ్ కప్ వచ్చేసి మసాలా పౌడర్ వేసుకొని మళ్ళీ కలుపుకోండి ఒకసారి పైకి కిందకి. ఇప్పుడు చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. మీకు ఇంకా థిక్ కన్సిస్టెన్సీ కావాలంటే మన నువ్వులు, గసగసాలు, కాజు ఇవి ఉంటాయి కదండి, అవి ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకున్నారంటే అది ఇంకా థిక్ పేస్ట్ అనేది ఇంకా థిక్గా వస్తుంది. లేదు అనుకుంటే ఇదే కన్సిస్టెన్సీలో ఉంచుకోండి. ఇప్పుడు చూసారు కదా, 1 to 2 అవర్స్ ఆరిపోయిన తర్వాత ఇక్కడ నిమ్మరసం అనేది వేసుకోవాలి. చిన్నవి అయితే ఒక 6 నిమ్మకాయలు, పెద్దవైతే ఒక 4, మీడియం అయితే ఒక 4 నిమ్మకాయలు గుజ్జు తీసుకొని జ్యూస్ తీసుకొని అందులో వేసుకొని కలుపుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇంక ఇలా పికిల్ ఇలా ఉంటుంది. రేపటికి ఒక 2 to 3 డేస్కి మంచిగా ఊరిద్ది. మీరు ఒక జార్లోకి తీసుకొని హ్యాపీగా తినేయచ్చు. Thank you for watching. See you in next video.